హలో హాయ్ నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు బెట్టింగ్ యాప్స్ చాలా హడావుడి జరుగుతుంది. ఈడీ 29 మంది మీద కేసులు పెట్టింది. 29 మందిలో సినిమా యాక్టర్లు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, అనన్య నాగల్ల, టేస్టీ తేజ, దీప్తి సునైన, జస్వంత్ ఇలా 29 మంది పేర్లను వీళ్ళ మీద కేసులు పెట్టాము, విచారణకు రావాలని పిలిచింది. దీంతో ఒక్కసారిగా మళ్ళా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా రంగం కుదుపు గురైంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశము ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు రోజుకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు రోజుకు 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. వీళ్ళంతా విదేశాల్లో ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళ అడ్రస్లు ఏంటి, వీళ్ళ పేర్లు ఏంటి ఎవరికి తెలియదు. డెవలపర్లను, సాఫ్ట్వేర్ డెవలపర్లను, మార్కెటింగ్ ఏజెన్సీలను వీళ్ళని మధ్యలో పెట్టుకుని వాటిని ప్రమోట్ చేయడం కోసము ఇన్ఫ్లుయెన్సర్లను, యూట్యూబర్లను, సినిమా ప్రముఖులను వాడుకుంటున్నారు. ఇందులో ఈడీ చేయాల్సినది ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు వాస్తవానికి బెట్టింగ్ నిర్వాహకులను పట్టుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ డెవలప్ చేయకుండా చేయాలి. అదే విధంగా బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ బెట్టింగ్ యాప్లను జనాలకు అందుబాటులోకి తెస్తున్న ఆన్లైన్ వేదికల మీద నియంత్రణ చేయాలి. కానీ ఈ మూడింటిని వదిలేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సినిమా ప్రముఖుల మీద చేయడం ద్వారా బెట్టింగ్ యాప్లను వీటిని కట్టడి చేయడం కంటే ఈడీ వీళ్ళ ద్వారా ప్రమోషన్ పొందడం అనేది ఎక్కువగా కనిపిస్తున్నది. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల నుంచి, చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చిన యూట్యూబర్లను, ఇన్ఫ్లుయెన్సర్లను, సినీ ప్రముఖులను టార్గెట్ గా చేసుకుని ఈడీ ఈ కేసులు పెట్టి వాళ్ళని వేధించాలా, విచారణ చేయాలా, లేదా బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ నిర్వాహకుల్ని పట్టుకోవాలి. ఆ ఆన్లైన్ వేదికల ద్వారా ఎవరికి జనాలకు తీసుకొస్తున్నాయో ఆ ఆన్లైన్ వేదికలను, యాప్స్ ని పట్టుకోవాలి. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ఆడి ఎవరైతే లక్షలు సంపాదిస్తున్నారో, వీటికి బానిసలు అవుతున్నారో వాళ్ళని నియంత్రణ చేయాలి. ఇది చేయడం వల్ల బెట్టింగ్ యాప్స్ తగ్గుతుంది. కానీ ఈ రోజు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయనే విషయం బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ కంటే ఎక్కువ ఈడీ ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. అలాంటప్పుడు ఈడీ కూడా దీన్ని ప్రమోటర్ గా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ బెట్టింగ్ యాప్స్ లో అసలైన వాళ్ళని వదిలేసి కొసరు వాళ్ళని పట్టుకొని ఈడీ అనేది అడావుడి చేస్తుంది అనేది మా వాదన. మా వాదనను మీరు కూడా ఏకీభవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదు ఇది కరెక్ట్ కాదు, నిర్వాహకుల్ని వదిలేయాలి, ప్రభుత్వం తన బాధ్యతను వదిలేయాలి, ఆ యాప్స్ ని ప్రచారంలోకి తీసుకొస్తున్న ఆన్లైన్ వేదికలను వదిలేయాలి, ఆడే వాళ్ళని వదిలేయాలి, వీళ్ళని మాత్రమే పట్టుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్ రూపంలో మీరు ఏం చేయాలని చెప్పండి. థ్యాంక్ యూ.